సోషల్ మీడియాలో ఇప్పుడు అబీబా బేగ్ పేరు మారుమ్రోగిపోతోంది. ఆమెకు సంబంధించిన వివరాలను నెటిజన్లు తెగ సర్చ్ చేస్తూ ఉండటంతో ప్రస్తుతం ఆమె ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది. ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆమె ఎడ్యుకేషన్, అదేవిధంగా ఆమె బయోడేటా ఏంటి అనేది తెలుసుకోవటానికి అంతా ఆసక్తిని కనపరుస్తున్నారు. ఇంతకీ అబీబా బేగ్ ట్రెండింగ్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి? ఆమె బయోడేటా ఏంటి? అబీబా బేగ్ 3 రోజుల క్రితం ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేయడంతో పాటు దాన్ని ఇప్పుడు ఆమె 3 హాట్ ఎమోజీలతో పాటు హైలైట్ సెక్షన్లో ఉంచడం వెనుకున్న కథ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అబీబా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జర్నలిజం కమ్యూనికేషన్ చేశారు. ఢిల్లీలో మోడర్న్ స్కూల్లో హ్యుమానిటీస్లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ఆమె భారతదేశం అంతటా ఏజెన్సీలు, బ్రాండ్లు, క్లయింట్లతో పనిచేసే ఫోటోగ్రాఫిక్ స్టూడియో, నిర్మాణ సంస్థ అయిన అటేలియర్ 11 అనే ఫోటోగ్రఫీ స్టూడియోకి కో-ఫౌండర్ కూడా. సామాన్య ప్రజల జీవన శైలిని తన కెమెరాలో బంధించడంతో ఆమెది ప్రత్యేకమైన శైలి. పలు ఆర్ట్ గ్యాలరీలలో తన ఫోటోలను ప్రదర్శించారు. వేవ్ వంటి పాపులర్ మ్యాగజైన్లలో కూడా పనిచేసిన అనుభవం ఆమెకుంది. మెథడ్ గ్యాలరీతో కలిసి ఇండియా ఆర్ట్ ఫెయిర్ యంగ్ కలెక్టర్ ప్రోగ్రాంలో భాగంగా యూ కెనాట్ మిస్ దిస్, ది కోరం క్లబ్లో ది ఇల్యూజరీ వరల్డ్, ఇండియా డిజైన్ ఐడి, K2 ఇండియా వంటి ప్రదర్శనలతో తన ఫోటోలను ప్రదర్శించారు. అంతేకాదు అబీబా మీడియా కమ్యూనికేషన్ రంగాలలో వివిధ పాత్రల్లో పనిచేసింది. ఫస్ట్ టీమ్స్లో ఫ్రీలాన్స్ ప్రొడ్యూసర్గా పనిచేస్తోంది. ప్రోపగండాలో జూనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా సేవలను అందించింది. ఆర్ట్ చైన్ ఇండియాలో మార్కెటింగ్ ఇంటర్న్గా పనిచేసింది. పార్లమెంటులో ది జర్నల్కు ఎడిటర్ ఇన్ చీఫ్గా కూడా పనిచేశారు. వేవ్ మ్యాగజైన్ ఇండియా, క్రియేటివ్ ఇమేజ్ మ్యాగజైన్లో కూడా ఇంటర్న్షిప్లను పూర్తి చేసింది. అయితే కాంగ్రెస్ అగ్రనాయకురాలైన ప్రియాంక గాంధీ, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రైహాన్ వాద్రాతో ఎంగేజ్మెంట్ వార్తలతో అబీబా బేగ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. ఈ జంట 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారట. అబీబా బేగ్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. ఈ 2 కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయని సమాచారం. అబీబా బేగ్ తండ్రి ఇమ్రాన్ బేగ్ ప్రముఖ వ్యాపారవేత్త కాగా, ఆమె తల్లి నందితా బేగ్ ప్రసిద్ధ ఇంటీరియర్ డిజైనర్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ఇందిరాభవన్ ఇంటీరియర్ పనుల్లో నందితా బేగ్ కీలకమైన పాత్రను పోషించారు. ఈ కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా రెహాన్, అబీబాల పరిచయం ప్రేమగా మారింది. దీంతో రెహాన్, అబీబా గత 7 ఏళ్లుగా గాఢమైన ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికీ ఒకే రకమైన అభిరుచులు కూడా ఉండటం మరొక విశేషం. రెహాన్ వాద్రా కూడా అద్భుతమైన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావటంతో కళ, ప్రకృతి పట్ల ఇద్దరికీ ఉన్న ఉమ్మడి ఆసక్తి వీరి బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఇటీవలే రెహాన్ తన ప్రేమను వ్యక్తం చేయగా అబీబా వెంటనే అంగీకరించారు. అబీబా బేగ్ 3 రోజుల క్రితం రైహాన్తో కలిసి ఉన్న ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది. దాన్ని ఇప్పుడు ఆమె 3 హాట్ ఎమోజీలతో పాటు హైలైట్ సెక్షన్లో ఉంచింది. దీన్ని చూసి ఇంచుమించుగా వీరిద్దరి పెళ్లి ఖరారైపోయిందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ వార్త జోరుగా ప్రచారం అందుకుంటున్న వేళ దీన్ని గాంధీ కుటుంబం ఖండించకపోవటం కూడా గమనార్హమే. దీంతో త్వరలోనే ప్రియాంక గాంధీ ఇంట్లో పెళ్లి బాజాలు మారుమ్రోగబోతున్నాయని తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2026లో రాజస్థాన్లో రణతంబోర్లో వీరి వివాహం అట్టహాసంగా జరగబోతున్నట్లుగా సమాచారం. గాంధీ కుటుంబంలోనికి ఒక ఆర్టిస్టు కోడలుగా రాబోతూ ఉండటం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఇక ప్రియాంక గాంధీ తనయుడు రైహాన్ వాద్రా విషయానికి వస్తే అతడు ఒక విజువల్ ఆర్టిస్ట్. ఫోటోగ్రఫీపై ఉన్న మక్కువతో 10 ఏళ్లుగా దాన్ని నేర్చుకుంటున్నాడు. ఆయన పోర్ట్ఫోలియోలో వైల్డ్ లైఫ్, స్ట్రీట్ కమర్షియల్ ఫోటోగ్రఫీలు కూడా ఉన్నాయి. ఆయన మొదటి సోలో ఎగ్జిబిషన్ న్యూఢిల్లీలోని బికనీర్ హౌస్లో జరిగింది. స్కూల్లో క్రికెట్ మ్యాచ్ సమయంలో రైహాన్ వాద్రా ఎదుర్కొన్న కంటి గాయం నుండి ఇది ప్రేరణ పొందింది. ప్రమాదం తర్వాత ఆయన లోతును సృష్టించడానికి నీడ, కాంట్రాస్ట్ను ఉపయోగించి నలుపు, తెలుపు ఫోటోగ్రఫీ వైపు ఆకర్షితుడయ్యారు. ఇక తన తల్లి ప్రియాంక గాంధీ వాద్రా ప్రోత్సాహంతో రైహాన్ తన తాత, మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ఫోటోగ్రఫీ నుండి ప్రేరణ పొందుతూ తన కళను అభివృద్ధి చేసుకుంటున్నారు.